నమస్కారం రాకెట్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నర్సరావుపేటలో రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయుల సాంస్కృతిక పోటీలు, నలుమూలల నుండి హాస్టైన టీచర్లు. పోలీసులకు సవాలుగా మారిన వరుస దొంగతనాలు, ప్రకాష్ నగర్లో భారీ చోరీ. నర్సరావుపేటలో కమ్మ హాస్టల్ నందు కమ్మ వన సమారాధన, హాస్టైన పలువురు ప్రముఖులు. మెడికల్ కాంప్లెక్స్ లో బుల్లెట్ దొంగ, సీసీ ఫుటేజ్ లో దొరికాడు, పట్టుకోవాలి పోలీసులు. నకరేకల్లు ఎరువులు, పురుగుల మందు దుకాణాలలో వ్యవసాయ శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు. నర్సరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో ఉపాధ్యాయుల రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలు పల్నాడు బాలోత్సవ కమిటీ వారు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే చంద్రవడ అరవింద బాబు తదితరులు హాజరయ్యారు. మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. ఈ రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ సాంస్కృతిక పోటీలు చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు బాలోత్సవాన్ని పెట్టడం జరిగింది. బాలోత్సవానికంటే కూడా బాలలు సాంస్కృతిక పోటీలు చేయాలంటే మరి ఉపాధ్యాయులు కూడా దాంట్లో పాల్గొనాలి, రాణించాలి. మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా టీచర్లు రావడం జరిగింది. న్యాయంగా టీచర్లు అంటే నిత్య విద్యార్థి. మరి టీచర్లలోనే కవులు ఉన్నారు, గాయకులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, స్వాతంత్ర పోరాట యోధులు ఉన్నారు. మరి టీచర్లోనే మరి ఉద్యమకారులు ఉన్నారు. మరి టీచర్లోనే ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. టీచర్లోనే మరి రాష్ట్రపతి కూడా అయ్యారు. ఇటువంటి ఘనత మరి అటువంటి విజ్ఞానం ఉన్న టీచర్లు అంటే ఈ ప్రజాస్వామ్యానికి ఎప్పుడూ గౌరవంగా ఉంటుంది. వ్యవస్థలన్నిటికీ గౌరవాన్ని పెంపొందించాలన్నా, గౌరవాన్ని కలగజేయాలన్నా టీచర్ల యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి కూడా టీచర్ల కుటుంబాల్లో ఉన్నవాళ్ళం కాబట్టి మా అందరికి కూడా ఒక ప్రణాళికాబద్ధమైన ఒక నడవడిక ఉంటుంది. ఆ నడవడికని నేర్పించే బాధ్యత మరి ఉపాధ్యాయులు తీసుకోవాలి. ఇది అందరూ కూడా హర్షించదగినటువంటి కార్యక్రమం. పిల్లలకి బాలోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. గత 5-10 సంవత్సరాల నుంచి చాలా గ్రాండ్గా మన నర్సరావుపేటలో చేస్తూ ఉన్నారు. మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారి రాష్ట్ర స్థాయిలో అధ్యాపకులందరినీ, టీచర్స్ అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగం చేయటం. వాళ్ళందరూ కూడా ఇప్పుడే చూసాం, అక్కడ కోలాటంలో చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. పాఠం చెప్పేటటువంటి ఉపాధ్యాయుడు మానసికంగా ఎంత ఉల్లాసంగా ఉంటే పిల్లల భవిష్యత్తు అంత బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ఎప్పుడు ప్రతిరోజు టెన్షన్స్తో స్కూల్కి వెళ్ళి సరిగ్గా పాఠాలు చెప్పనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు, అలాగనే హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారు, ఇందాక మురళీకృష్ణ గారు చెప్పారు, సరిపోయినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. స్కూల్స్లో కరెక్ట్గా టీచర్స్ లేరు. టీచర్స్ని ఇవ్వకపోవటం వల్ల కూడా చాలా ఇబ్బందులు జరిగినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మొన్న 2024 ఎలక్షన్లో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో మెగా డిఎస్సిని చేస్తామని, దానిలో భాగంగానే మొన్న సుమారు 16,600 పోస్టుల్ని ఈ రాష్ట్రంలో రిక్రూట్ చేయటం, టీచర్స్ అందరినీ కూడా రిక్రూట్ చేసి వాళ్ళందరినీ కూడా ఆ స్కూల్స్లో ఎక్కడైతే అవసరం ఉన్నదో ఆ టీచర్స్ అందరినీ కూడా అక్కడికి పంపించడం జరిగింది. ఇవాళ ఒక మంచి వాతావరణం ఉంది ఈ రాష్ట్రంలో.
గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అలాగనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్డీఏ కూటమి తరపున ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి ఏది కావాలంటే అది చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగనే మనం చూస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, విద్యాశాఖ మంత్రి గారు కానివ్వండి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా, ఎవరైతే టెక్నికల్ కోర్సులు చేసి ఇంజనీరింగ్లు చేసి ఎటువంటి ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి ఇండస్ట్రీస్ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాలి. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళంతా కూడా చేస్తున్నటువంటి కార్యక్రమం. 30 బాలోత్సవాలు జరిపాము. ఇప్పుడు ఈ సంవత్సరం 60 చోట్ల బాలోత్సవాలు జరపాలని అనుకుంటా ఉన్నాం. మన నరసరావుపేటలో బాలోత్సవం మొట్టమొదటిసారి అత్యంత విజయవంతంగా జరిగింది. రెండోసారి అయితే 10,000 మంది పైన వచ్చారు. ఇక్కడ అది చాలా గ్రేట్. రాష్ట్రంలోనే ఇంత పెద్ద అచీవ్మెంట్, ఇంత విజయం సాధించినటువంటి మరో ప్రాంతం లేదని చెప్పచ్చు. దీనికి ముఖ్యంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు, ఇంకా పెద్దలు, విద్యా సంస్థల పెద్దలందరి యొక్క తోడ్పాటు ఉంది. ఇక్కడ టీము చాలా గొప్పగా కృషి చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ విద్య అనేది చాలా కీలకమైంది ఏ దేశానికైనా. ఈనాటికి కూడా 78 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మన దేశంలో అక్షరాస్యత 72% మాత్రమే. ఏ దేశంలో అయితే విద్య అభివృద్ధి అవుతుందో ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి అవుతుంది. దాంతోపాటు ఈ విద్యారంగంలో తల్లిదండ్రుల తర్వాత గురువులు కీలకమైన పాత్ర వహిస్తారు. ఇప్పుడు వరకు బాలల కోసం బాలోత్సవం జరిపాం. ఇప్పుడు ఇక్కడ మన పల్నాడు బాలోత్సవం ఉపాధ్యాయుల కోసం బాలోత్సవం జరపడం అనేది గ్రేట్ థింగ్. ఎక్కడ ఇంతవరకు జరగల. మేము చూడటానికి వచ్చాం. మేము అమరావతి బాలోత్సవం మొదట స్టార్ట్ చేసినా మీలాగా ఇటువంటి ప్రయత్నం చేయలే. ఇప్పుడు ఇది చూసిన తర్వాత 16-17 జిల్లాల నుంచి దాదాపు 600-700 మంది వచ్చారు. ఖర్చులు పెట్టుకుని అంత దూరం, విజయనగరం జిల్లా నుంచి అన్నమయ్య, తిరుపతి, సత్యసాయి, మొత్తం ఈ జిల్లాలన్నింటి నుంచి కూడా వచ్చారు. మరి ఎందుకు ఈ ఉత్సవం అని అన్నప్పుడు గురువులు మంచి విద్యని ప్రజలకి అందించాలి. 100% చదువుకునేటువంటి విధానం తీసుకురావాలి ఈ భారతదేశంలో. మన సమాజంలో కొన్ని ఆటంకాలు ఉన్నాయి, ఆ ఆటంకాలను అధిగమించాలి. ఇప్పుడు నడుపుతున్న కార్యక్రమాల్లో కూడా స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళు, చదువు కోసం సావిత్రిబాయి పూలే, అల్లూరి సీతారామరాజు, ఇటువంటి అనేక సాంస్కృతిక రూపాలు ప్రదర్శిస్తూ ఉన్నారు. కానీ ఇంకా కీలకమైన అనేక సమస్యలు రానున్న కాలంలో అభ్యుదయ పాటల్లో కానీ, నాటికల్లో కానీ, సాహిత్యంలో కానీ, 3 నిమిషాల ఉపన్యాసాల్లో కానీ ఇంకా చాలా కొత్త అంశాలు ప్రజలకు నేర్పాల్సిన అవసరం ఉన్నది. ఆటపాటలతో కూడిన విద్య కావాలనేది బాలోత్సవం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈరోజు చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయుల సాంస్కృతిక పోటీల కార్యక్రమం జరుగుతున్నాయి మా శ్రీ సుబ్రహ్మణ్యనారాయణ కాలేజీలో. మరి ఇందాకనే మురళీకృష్ణ గారు చెప్పారు, ఉపాధ్యాయులు సంతోషంగా ఉంటే విద్యార్థులకి చక్కగా మంచిగా పాఠాలు చెప్తారని. ఈ రోజున ఇక్కడ చూసాం. మరి అందరూ 13 జిల్లాల నుంచి 500 మంది టీచర్స్, మరి ముఖ్యంగా మగవాళ్ళు అట్లాగే మహిళలు కూడా టీచర్స్ వచ్చి ఈరోజు కోలాటం, భరతనాట్యం, నాటికలు, మరి ఈ బుర్రకథలు, మరి ఇలాంటివన్నీ కూడా సుమారు 10 రకాల టీచర్స్ పాల్గొని వాళ్ళు ఆనందంగా చేస్తుంటే కార్యక్రమాలు ఇప్పుడు నేను ఎమ్మెల్యే గారు అందరం కూడా చూసి వచ్చాం. మరి ఈ రోజున ఇక్కడ ఇందాకనే మన యోగా టీచర్ గారు హెచ్ఎం గారు వాళ్ళ పిల్లలతో ఇక్కడ యోగా కూడా చాలా అద్భుతంగా మరి చేసి చూపారు. టీచర్స్ ఆ గుర్తింపు మనకందరికీ తెలిసిందే, గురువును మించిన దైవం లేదని. ఎందుకంటే మీరు వృత్తిలో గురువులో ఉన్నప్పుడు మీరు అంకిత భావంతో విద్యార్థులకి చదువు చెప్తే
ఆ విద్యార్థులు మంచిగా ఉద్యోగాలు తెచ్చుకొని డెవలప్ అయ్యి వాళ్ళు మీ గురువుల్ని గుర్తుపెట్టుకుంటారు. నర్సరావుపేట ప్రకాష్ నగర్లో భారీ చోరీ జరిగింది. రైల్వే పట్టాలు పక్కన కిడ్నీ హాస్పిటల్ సమీపాన గడిపూడి సుబ్బారావు అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలకొట్టి బీరువాలో ఉన్న సుమారు 100 సవర్ల బంగారం, 45,000 రూపాయల నగదు, 1 కేజీ వెండిని అపహరించారని ఇంటి యజమాని తెలిపారు. గత మంగళవారం గణపవరంలో ఉన్న తన కూతురు వద్దకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలకొట్టి వస్తువులు చిందరబద్రగా పడేసి ఉన్నాయని, ఇనపెట్టెలో ఉన్న నగదు, బంగారం, వెండి దోచుకు వెళ్లారని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఉదయం మేము 10:10:30కి ఊరు వెళ్ళామయ్యా. ఏ ఊరు వెళ్ళారమ్మా? గణపురం మా పెద్ద అమ్మాయి కాడికి వెళ్ళాము. ఇవాళ 12 గంటలకు 12:30కి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చేవరకు ఇంట్లో గందరగోళం. ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందేందయ్యా, ఎవరు వచ్చారో ఏందో మరి. అది అంత ఇల్లంతా తాళాలు బగలు కొట్టి బయట తాళమే తీసింది. ఇంట్లో పోయి ఎవరికి గొడ్డ పగిలిపోయిందయ్యా. ఇనపెట్ట తాళం తీసి అందులో ఉన్న బంగారం, వెండి, డబ్బులు. ఎంతమ్మా సుమారు? బంగారం కొంత చెవిలో ఏముంటుందో మరి ఎంత ఉంటుందో అన్నయ్య. పిల్లలు లేరు. వెండి 1 కేజీ, డబ్బులు 45,000. ఈ మొత్తం పోయినా అదే పోయినాయి కాక బంగారం కొన్న రసీదులు కూడా కనపడలే. మరి అవి ఏం చేసుకొని తీసిపోయారో అవి కూడా అందులో లేవు. ఒక లాకర్లో ఉండాలా, మరి అది ఖాళీది ఉంది బయట, మరి ఎట్ట తెలుసుద్దు. అయ్యో మమ్మల్ని ముట్టుకొని ఇట్లా ఏముండే చూడటానికి కూడా. నర్సరావుపేటలోని కమ్మ హాస్టల్ నందు కమ్మ వన సమారాధన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. కలిసి ఐక్యంగా ఉండాలి. గౌరవ మాసంలో కలిసి అభిమానించే అభిమానంతో విచ్చేసిన సభానాయకుడు అంటూ గంగనే ఇస్తున్నందుకు ఆ తర్వాత పద్దుల గాయత్రి మన కమ్మ కన్యాకుమారిలో డీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మక్కెన వర్సెస్ మక్కెన మన వాలంటీర్స్ను కోరుతూ ఉన్నాను. వ్యవసాయం చేసుకునే ప్రధాన వృత్తిగా చేసుకున్నటువంటి జాతి మన జాతి. కష్టంతో పాటు ఈ రోజున అన్ని రంగాల్లో కూడా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. చూసినట్లయితే ఈ రోజున వైజ్ఞానిక పరంగానండి, అదేవిధంగా వ్యాపార పరంగానండి, వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో కూడా కష్టపడి మనసు పెట్టి ముందుకు వస్తున్నటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాటి ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా చేసినటువంటి మొదటి వ్యక్తి నల్లపాటి వారు, ఈ ప్రాంతవాసి. అదేవిధంగా ఈ నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి స్పీకర్గా పనిచేసినటువంటి గొప్ప నాయకుడు
డాక్టర్ కోటల శివప్రసాద్ గారు ఈ ప్రాంత వాసులు కావడం మనందరూ అదృష్టంగా భావిస్తూ వారి అడుగుజాడల్లో మనందరం ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చీఫ్ విప్గా ఆంధ్రప్రదేశ్ ఈ రోజున క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నటువంటి జీవి ఆంజనేయులు గారు మన ప్రాంత వాసి కావడం కూడా మన అదృష్టంగా భావిస్తూ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు మంచి వ్యక్తి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా అన్ని రకాల అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నేను చివరిగా ఒకటే మనవి చేస్తున్నా, సహాయం చేసే దాంట్లో మనందరం కలిసికట్టుగా ముందుకు పోవాలని, పేద ప్రజలను ఆదుకున్నప్పుడే మన జాతికి ఒక ఔన్నత్యం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరం కలిసి ఉందాం, మంచి సేవ చేద్దాం, మన అన్ని రంగాల్లో రాణిద్దామని కోరుకుంటూ మాసంలో జరుపుకునే అవునమ్మా ఎన్ని పనులున్నా కూడా ప్రతి సంవత్సరం ఒక రోజున మన కమ్మ సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి కొన్ని మంచి విషయాలను మాట్లాడుకోవటం. అదేవిధంగా చూశారు కదా పాపం ఉదయం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నపిల్లలు మన కమ్మ పిల్లలే, వాళ్ళంతా ఎంత చక్కగా మనల్ని ఆనందింపజేశారో. వాళ్ళందరూ కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. అది అటువంటి కులములో పుట్టినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు కమ్మైనప్పటికి కూడా రాష్ట్రం కోసం ఏం చేయాలి అనేది ఒక రైతు కుటుంబంలో పుట్టి నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలో రారాజుగా 300 చలనచిత్రాల్లో నటించి వివిధ పాత్రలను పోషించినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు చలనచిత్రాలు నటిస్తూ 82కి ముందు ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసి, అంటే ఒక కమ్మజాతి కాదమ్మా, అన్ని కులాల వాళ్ళు అందరూ బాధపడుతున్నారు, ఈ రాష్ట్రాన్ని రక్షించాలని చెప్పి ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి బ్రహ్మాండంగా శివప్రసాద్ గారంటి డాక్టర్లని, లాయర్లని, ఇంజనీర్లని, ఉన్నత చదువులు చదువుకున్న వారందరినీ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి ప్రజాసేవ చేయడానికి అవకాశం కల్పించినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. నర్సరావుపేట పట్టణంలోని కోటా సెంటర్లోని మెడికల్ కాంప్లెక్స్ లో బుల్లెట్ వాహనం గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి ఆలయం చైర్మన్ కొత్తమాసం మెహర్కి చెందిన బుల్లెట్ వాహనం శనివారం అర్ధరాత్రి ఇంటి ముందు పార్కింగ్ చేసిన వాహనాన్ని దొంగలించారు. దొంగలు ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసిన ఘటన సీసీ ఫుటేజ్ లో రికార్డైంది. వాహనదారుని ఫిర్యాదుతో సీసీ ఫుటేజ్ ద్వారా కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నకరేకల్ మండల కేంద్రమైన నకరేకల్లో ఆకస్మికంగా జిల్లా వ్యవసాయ అధికారి ఎం జగ్గారావు పురుగుల మందు మరియు ఎరువుల దుకాణాల తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా సోర్స్ ఆఫ్ సప్లై, బిల్ బుక్స్, స్టాక్ రిజిస్టర్, ఐఎఫ్ఎంఎస్ మిషన్ స్టాక్ రిపోర్ట్లని తనిఖీ చేశారు. డీలర్లు రైతులకు అమ్ముతున్నటువంటి పురుగుల మందుల నాణ్యత విషయంలో ఎటువంటి అనుమానాలు ఉన్నా పురుగు మందుల డబ్బాలపై లేదా పురుగు మందుల ప్యాకెట్లపై ఉన్నటువంటి క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయాలని లేదా మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు రూపంలో తెలియపరచాలని రైతులకి తెలియచేయడం జరిగింది. డీలర్లు పురుగు మందులు కానీ ఎరువులు కానీ ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్ వద్ద నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని, లేని ఎడల సంబంధిత దుకాణదారులపై పురుగు మందుల చట్టం 1968 మరియు FCO 1985 చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడమే కాకుండా వారి లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని డీలర్లను హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె దేవదాసు, గ్రామ వ్యవసాయ సహాయకులు వై ప్రభాకర్ పాల్గొన్నారు. కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్లో ఫైర్ సేఫ్టీ అవగాహన క్యాంపు నిర్వహించారు. నర్సరావుపేట ఫైర్ సిబ్బంది ఫైర్ జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ ప్రాక్టికల్ గా చేసి చూపించారు. అదేవిధంగా మనల్ని మనం కాపాడుకుంటూ పేషెంట్స్ ని ఎలా కాపాడాలో నేర్పించారు. మరి ముఖ్యంగా హాస్పిటల్స్ లో ఉన్నటువంటి ఫైర్ కి సంబంధించి అనేకమైనటువంటి ఎక్విప్మెంట్ ద్వారా ప్రాక్టికల్ గా అవి ఎలా వాడాలో అందరికీ ఫైర్ సిబ్బంది ప్రాక్టికల్ గా చేసి చూపించారు. ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం వరుసగా జరుగుతున్నటువంటి ఫైర్ యాక్సిడెంట్లను మనకి మనం ఫైర్ సిబ్బంది వచ్చేలోపు ఎలా అరికట్టాలో అనే విషయంపై హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది మొత్తానికి తెలియచేయాలనే అంశంపై ఫైర్ సిబ్బంది ద్వారా ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. అతనికి ఆ లెగ్ ఇంజూరీ అయిందంటే ఆ లెగ్ ఇంజూరీ అయినప్పుడు ఏమవుతుంది, ఈ కాలు కింద పెట్టాడు, అతని కాలు కింద పెట్టాడు కాబట్టి అతని కాలుని మన కాలు సపోర్ట్ చేసుకుంటాం. ఇంకా అతను ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అతను చేస్తే మన కాలు మీద కాలు పెట్టేస్తాడు.
అతను మనకు సపోర్ట్ ఉంటుంది. ఈ కాలం మీద ప్లేస్ అయితే చాలా తీసుకొని వెళ్ళిపోవచ్చు. అన్ని పరిస్థితి చేయించాము, అన్ని జాగ్రత్తగా చేయించాము. ఇప్పుడే 4 సార్లు మనం ట్రైల్ వేసాము, దాన్ని చూపించారు. అది అలా మనకు సంవత్సరం కావాల్సింది మనం ట్రైల్ వేసి చూసి కావాలని మళ్ళీ ఒకసారి అందరికీ రిఫ్రెష్ అవ్వడం కోసం ప్లస్ మన సిలిండర్లు కానీ మన ఫైర్ సిస్టమ్ అన్నీ కూడా సర్వీస్ చేయించాము. చిన్న రిపేర్లు ఉంటాయి. సో ఒకసారి అందరూ తెలుసుకోవాలి. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఎవరన్నా ఉంటుంది, నేను ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ స్టాఫ్ ఉండొచ్చు, లేకపోతే ఆయం ఉండొచ్చు, లేకపోతే లేకపోతే వాళ్ళు ఉండొచ్చు, ఆదాయ వాళ్ళు ఉండొచ్చు. ఎవరున్నా కూడా వాళ్ళకి తెలియాలి ఏం చేయాలి అనేది. ఫస్ట్ ఏంటంటే హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగితే మనం ఏం చేయాలి? మనందరికీ అగ్ని ప్రమాదం ఎలా జరుగుతుందనేది తెలుసుకోవాలి. ఫస్ట్ అగ్ని ప్రమాదం జరగాలంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటంటే ఒక వేడి పదార్థం కావాలి, ఏదైనా మనడానికి కావాల్సిన ఏదైనా ఒక వస్తువు అది కావాలి, అలాగే హీట్ కావాలి, అలాగే ఆక్సిజన్ కావాలి. ఈ 3 ఉన్నప్పుడు మాత్రమే ఫైర్ జరుగుతుందండి. ఈ 3 ఏది లేకపోయినా, మండే వస్తువు లేకపోయినా ఫైర్ జరగదు, అది మండడానికి కావాల్సిన వేడి లేకపోయినా ఫైర్ జరగదు, అలాగే ఈ 2 ఉన్నప్పటికీ ఆక్సిజన్ సరఫరా. కాబట్టి ఈ 3 ఉంటేనే ఫైర్ జరుగుతుంది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం అగ్నిని ఎలా నివారించాలో తెలుసుకోవాలంటే ఈ 3 కారణాల్లో ఏదైనా ఒకదాన్ని తీసేస్తే మనం ప్రమాదాన్ని ఆగిపోవచ్చు. కాబట్టి అది తెలుసుకుంటే ఫస్ట్ అగ్ని ఎలా జరిగింది, ప్రమాదం ఎలా జరిగింది తెలుసుకుంటే దాన్ని ఎలా ఆపాలని మనం తెలుసుకోవచ్చు. దానికోసం అని చెప్పేసి మీకు అలా చెప్పాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సరావుపేటలో రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయుల సాంస్కృతిక పోటీలు, నలుమూలల నుండి హాస్టైన టీచర్లు. పోలీసులకు సవాలుగా మారిన వరుస దొంగతనాలు, ప్రకాష్ నగర్లో భారీ చోరీ. నర్సరావుపేటలో కమ్మ హాస్టల్ నందు కమ్మ వన సమారాధన, హాస్టైన పలువురు ప్రముఖులు. మెడికల్ కాంప్లెక్స్ లో బుల్లెట్ దొంగ, సీసీ ఫుటేజ్ లో దొరికాడు, పట్టుకోవాలి పోలీసులు. నకరేకల్లు ఎరువులు, పురుగుల మందు దుకాణాలలో వ్యవసాయ శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.